గుర్తింపు. ఇది గమనించడం లేదు ప్రభుత్వం, ఇది అధికారులు గమనించడం లేదు. మనలో మాణిక్యాలు అడగడం లేదు, ఎకరాల భూములు అడగడం లేదు. అయ్యా, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. పనిలో తేడా లేనప్పుడు వేతనంలో తేడా ఎందుకు ఉండాలి అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పుని అమలు చేయాలని ఈ రోజు అంగన్వాడీ అక్కలు ఆకలితో కేకలు వేస్తూ రోడ్డు మీద పట్టుకుని ఈ రోజు భిక్షాటన చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ఉన్నా ఇది సరైన విధానం కాదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి, అంగన్వాడీ కార్మికులు పర్మనెంట్ చేయాలి, అదే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. చనిపోయినటువంటి కార్మికులకి 20,000 మంది ఖర్చులు ఇవ్వాలి అని అడుగుతున్నాం. కరోనా కాలంలో చనిపోయినటువంటి వారికి ప్రభుత్వం 50 లక్షలు ఇస్తామనేటువంటి మాటని ఈ రోజు నెరవేర్చి గౌరవ సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే గౌరవ సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే గౌరవ సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే అంగన్వాడీ ఆకలితో కేకల వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ ఆకలితో కేకల వెంటనే అంగన్వాడీ కార్మికుల చేతులు పైకెత్తండి. అంగన్వాడీ కార్మికుల ఐక్యత, 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 అంగన్వాడీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే సుప్రీంకోర్టు తీర్పును వెంటనే సుప్రీంకోర్టు తీర్పును వెంటనే పర్మనెంట్ చేయాలి. అంగన్వాడీ కార్మికులు 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 వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోరికలు వెంటనే కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా, ఎర్ర జెండా. కార్మికుల ఐక్యత చేయాలి. అంగన్వాడీ కార్మికుల్ని వెంటనే పర్మనెంట్ చేయాలి. అంగన్వాడీ కార్మికుల్ని వెంటనే పర్మనెంట్ చేయాలి. అంగన్వాడీ కార్మికుల్ని వెంటనే పర్మనెంట్ చేయాలి. అంగన్వాడీ కార్మికుల్ని వెంటనే అంగన్వాడీ కార్మికుల వెంటనే పర్మనెంట్ చేయాలి. అంగన్వాడీ కార్మికుల వెంటనే